హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శృతి స్టోరీ వరల్డ్. ఈరోజు స్టోరీ వచ్చేసి కలల రాకుమారుడు పార్ట్ 1. ఒక అందమైన పల్లెటూరిలో దానిలో పక్షులు, పిట్టలు, అదే కాకుండా అందమైన పొలాలు, స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన ఆహారం అన్నీ దొరుకుతాయి. మా ఊరిలోనే అల్లరి చేసే అందమైన అమ్మాయి కూడా ఉంది. ఆ అమ్మాయి ఎప్పుడు కూడా చదువులో ముందడుగులో ఉంటుంది. ఒకరోజు ఆ అమ్మాయి వాళ్ళ తండ్రి నీకు పెళ్లి చేయాలని చెప్తాడు. కానీ ఆ అమ్మాయి, నాన్న, నాకు నిద్రలో ఒక కల వచ్చింది, నేను ఆ కల ప్రకారమే నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది. సరే, మరి ఆ కల ఏంటిది అని వాళ్ళ నాన్న అడిగాడు. నాన్న, నా కల ఏమిటంటే నేను ఒక ఆర్మీ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని నాకు ఒక అందమైన కల వచ్చింది అని చెప్పటంతో వాళ్ళ నాన్న ఆర్మీ అబ్బాయా అని ఆశ్చర్యంతో అడుగుతాడు. అప్పుడు ఆ అమ్మాయి, నాన్న, నేను చెప్పేది నిజమే చెబుతున్నాను, నాకు ఒక ఆర్మీ అబ్బాయి పెళ్లి చేసుకోవాలని ఉంది, అది మీరు నెరవేర్చాలి అని అడగగా ఆ తండ్రి, నేను ఈ పెళ్లికి ఎప్పటికీ ఒప్పుకోను. ఎందుకంటే ఆర్మీ వాళ్ళ కుటుంబాలను వదిలేసి దేశానికి తిరిగి వెళ్తారు. ఆ యుద్ధంలో వాళ్ళు తిరిగి వస్తారో కూడా తెలియదు. అలాంటప్పుడు నా కూతురి జీవితాన్ని నేను పాడు చేసుకుంటానా చెప్పు అని అంటాడు. ఆ అమ్మాయి, నాన్న, ఇప్పటి వరకు నిన్ను నేను ఏది అడగలేదు, నాకు ఈ ఒక్క చిన్న కోరిక మాత్రమే కావాలి, దయచేసి నాన్న నా చిన్న కోరికను తీర్చండి అని చెబుతుంది. ఆ మాటలకి స్నేహ తండ్రి ఏం చెప్పలేక పక్కకి వెళ్ళిపోతాడు. స్నేహ ఏడుస్తూ దేవుణ్ణి బ్రతిమాలుతుంది. నేను ఎక్కువగా ఏమీ అడగడం లేదు, నాకు ఒక సైనికుడైన భర్త కావాలి, అదే నా జీవితానికి చాలు. మీరు నాకు ఒక సైనికుడితో పెళ్లి కుదిర్చేలా చెయ్యండి. అదే కాకుండా నేను ఒక సైనికుడిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నాకు ఎన్ని మంచి సంబంధాలు వచ్చాయో మీకు కూడా తెలుసు కదా. మా అమ్మా నాన్నలు కూడా నాకు త్వరగా పెళ్లి చేయాలనుకుంటున్నారు. కానీ నాకు ఇప్పటి వరకు ఏ సైనికుడి నుండి పెళ్లి సంబంధం రాలేదు. నేను ఒకరి కోసం ఎదురు చూస్తున్నాను. మా అమ్మా నాన్నలు ఇప్పుడు నాకు ఎక్కువ సమయం ఇవ్వడం లేదు. నేను వేరొకరిని పెళ్లి చేసుకుంటే నేను ఎప్పటికీ సంతోషంగా ఉండలేను. దయచేసి నాకు సహాయం చెయ్యండి. త్వరగా నా జీవితంలో ఒక సైనికుణ్ణి పంపించండి దేవుడా అని రోజు నిత్యం పూజ చేస్తూ ఉంటుంది. అలా నిత్యం పూజ చేస్తుండగా ఆ అమ్మాయికి ఫోన్ మోగడం మొదలైంది. ఎవరు నన్ను దేవుడితో కూడా మాట్లాడకూడదని నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని ఆమె ఫోన్ వైపు చూసి గొణకడం మొదలుపెట్టింది. అప్పుడు పూజ మధ్యలో లేచి ఆ ఫోన్ వైపు చూస్తుంది. అప్పుడు ఆ ఫోన్ నెంబర్ మీద వాళ్ళ ఫ్రెండ్ పేరు ఉంటుంది. వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి, హలో పాయల్, ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. అప్పుడు పాయల్ పిచ్చిదానా స్నేహ అని పిలుస్తుంది. ఆ మాటకి స్నేహ, నీకు ఎన్నిసార్లు చెప్పాను అలా పిలవద్దని, నన్ను ఒక ఆర్మీ భార్య అని పిలవమని నీకెన్నిసార్లు చెప్పాను అని అనగానే, పాయల్, నువ్వు ఒక్కసారి నువ్వు సైనికురాలి అవుతావా చెప్పు. ఆ మాటలతో స్నేహ, నేను ఎలాగోలా సరే నేను ఒక సైనికుడి అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను, ఆ అబ్బాయిని ఖచ్చితంగా పొందుతాను అని అనగానే పాయల్, అవును, నీ కలలను ఎప్పటికీ వదులుకోవద్దు, మీరు ఇంకా ఏ సైనికుడిని కలవలేదు. ఆ మాటలకు స్నేహ, నాకు తెలుసు, నేను తప్పకుండా ఒక సైనికుడిని పెళ్లి చేసుకుంటాను మరియు అతని కోసం నా జీవితాంతం ఎదురు చూడటానికి కూడా సిద్ధంగా ఉంటాను అని చెప్తుంది. ఆ మాటలకి పాయల్, నువ్వు చాలా సంవత్సరాల నుంచి ఇదే మాట చెబుతున్నావు, కానీ ఒక్క సైనికుడిని కూడా కలవలేదు. నీకు ఎన్నో మంచి సంబంధాలు వచ్చాయి, అయినా కూడా ఒక్క సైనికుల గురించే పిచ్చిగా ఆలోచిస్తున్నావు. ఒక సైనికుడిలో నీకు అంతగా నచ్చే విషయం ఏమిటో నాకు ఒక్కసారి చెప్పొచ్చు కదా అని అడుగుతుంది. ఆ మాటలకి స్నేహ, అతని వైఖరి, అతని రూపం, వాళ్ళ యూనిఫామ్
వాళ్ళ నడక. సైనికులకు ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఉంటుంది. ఆ తపన దేశం కోసం ప్రాణాలను త్యాగం చేస్తే ఆ ధైర్యం వారిని చూస్తే చాలు ప్రతి ఒక్కరిలోనూ గర్వం నిండుతుంది. ఆ మాటలకి నువ్వు కవిత్వం బానే చెప్పావు. ఆ మాటకి స్నేహ నేను చెప్పలేదు. సైనికులే నా నిజమైన హీరోలు అని చెబుతుంది. నువ్వు నిజంగా సైనికుడిని పిచ్చగా ఇష్టపడుతున్నావు. సరే, నేను నీకు ఒక చెబుతాను. ఈరోజు ఊరిలో శామ్ కోసం సంత జరుగుతుంది. అది చాలా పెద్దది. నువ్వు వస్తావా అని అడుగుతుంది. నాకు జాతరలకు వెళ్ళడం అంటే చాలా ఇష్టం. హాయిగా వస్తాను. అక్కడ ఒక సైనికుడు కూడా పరిచయం కావచ్చు కదా. మాటలకి పాయల్ ఓరి దేవుడా, మళ్ళీ మొదలు పెట్టావా? నేనేదో సంతోషంగా అక్కడికి షికారికి వెళ్ళేద్దాం అని అనుకుంటే నువ్వేమో మళ్ళీ సైనికుడి గురించి చెబుతావు. ఈ అమ్మాయికి ఏది అర్థం కాదు అని తనలో తానే అనుకుంటుంది. అయితే నువ్వు ఇంటికి రా, మనం కలిసి బయలుదేరదాం అని చెప్పి ఫోన్ పెట్టేసింది. ఆ తర్వాత స్నేహ సంతోషంగా మంచం మీద పడుకొని ఇంటర్నెట్లో సైనికుల ఫోటోలు వీడియోలు చూడడం మొదలుపెట్టింది. ఆమె ఇంటర్నెట్లో సైనికుల గురించి కవిత్వం రాసేది. ఆ ఒక్క కవిత్వం కూడా యాప్ కూడా డౌన్లోడ్ చేసుకుంది. ఆమెతో స్నేహం చేయాలనుకునే అభిమానులు చాలామంది ఉండేవారు. కానీ ఆమె ఒక్క సైనికుడికి స్నేహితురాలిగా, భార్యగా మాత్రమే ఉండాలనుకుంటుంది. ఆ తరువాత పాయల్ ఇంటికి వచ్చింది. సరే మరి, రెడీగా ఉన్నావా? జాతరకి వెళ్దాం అని అనగానే మనం జాతరకి వెళ్ళే ముందు ఒక మంచి కవిత రాసి పోస్ట్ చేద్దాం అని చెప్పి యాప్లో రాయడం మొదలుపెట్టింది. కవిత్వం ఎలా రాసిందో చూడండి. నా ప్రేమ ఎలాంటిదో నీకెలా తెలుసు? లక్షలాది మంది మధ్యలో కూడా నేను నీ కోసమే ఎదురు చూస్తున్నాను. నాకు మీరు మాత్రమే కావాలి అని చెప్పి పోస్ట్ చేసింది. తరువాత పోస్ట్ పెట్టేసి పాటలు పాడడం సాగింది. ఆమె చాలా సంతోషంగా ఉంది. ఆమె తనలో తాను ఇలా అనుకుంటుంది. ఒకవేళ నా కోరిక నెరవేరితే నేను ఒక సైనికుడికి భార్యగా అవుతాను అని తనలో తానే మాట్లాడుకుంటుంది. ఆనందంలో కూడా ఆమె డ్యాన్స్ చేయడం ప్రారంభించింది. ఎంతసేపు స్నేహ అని పాయల్ కోపంగా ఫోన్లో అడుగుతుంది. నేను ఇప్పటికే రెడీ అయ్యి ఇంటి దగ్గర కూర్చున్నాను. నువ్వు రెడీగా ఉన్నావా అని అడుగుతుంది. నేను ఇంకా దుస్తులు వేసుకోలేదు. ఒక్కసారి ఒకటి ఎంచుకుంటున్నాను. ఒక్క 10 నిమిషాలు ఆగు అని అంటుంది. ఎందుకింత ఆలస్యం చేస్తున్నావు అని చెబుతుంది. సరే, నీకు వెళ్ళాలనుకుంటే వెళ్ళు, నేను రానులే అని కోపంగా అనగా, సరే ఆగుతాలే, ఎప్పుడు సైనికుడి గోలేనా? నేను చెప్పిన పని చెయ్యొచ్చు కదా అని బొంగమూతి పెట్టుకొని చెప్తుంది. నీకు నా కలల గురించి నీకు అర్థం కావులే. ఎందుకంటే ప్రతి అమ్మాయి అలాంటి భర్త కావాలని కలలు కంటుంది. కానీ చాలా తక్కువ మంది అమ్మాయిలకు మాత్రమే తాను కోరుకున్న భర్త దొరుకుతాడు. దానిలో నేను కూడా ఒక దానిని. ఎందుకంటే నాకు ఒక సైనికుడిని పెళ్లి చేసుకోవాలని ఉంటుంది. అలా చెప్పి స్నేహ జాతరకు వెళ్ళడానికి తన రూమ్లో రెడీ అవుతుంది. స్నేహ తల్లిదండ్రులు హాల్లో కూర్చొని మాట్లాడుకుంటారు. మమత, వినండి సార్, మీరు ఈరోజు స్నేహతో నేరుగా మాట్లాడాలి. నేను దేని గురించి మాట్లాడాలి చెప్పు, కొంచెం వివరంగా చెబుతావా అని అడగగా, పెళ్లి విషయంలో మాట్లాడాలి. సరే చెప్పు, మనం ఎన్ని పెళ్లి సంబంధాలు చూడాలి చెప్పండి. స్నేహ కోసం మనకు ఎన్నో మంచి సంబంధాలు వచ్చాయి. కానీ ఆమె ప్రతిసారి వద్దని చెప్పింది. అప్పుడు మోహన్, ఆమె ఒక సైనికుడిని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. నేనేం చేస్తా చెప్పు? ఆ అమ్మాయి మాటలు మీకు కూడా తెలుసు కదా, మళ్ళీ నన్ను ఎందుకు అడుగుతున్నావు అని ఇద్దరు గొడవ పడతారు. సరే అయిపోయింది, ఇప్పుడు ఏం చేద్దాం? ఆమెకు ఈ జన్మలో ఒక సైనికుడు దొరుకుతాడా, లేదా లేకపోతే జీవితాంతం కన్యగానే ఉండిపోతుందా? ఇప్పటికే ఆమె వయసున్న అమ్మాయిలందరికీ పెళ్ళయింది, పిల్లలు కూడా ఉన్నారు. కానీ ఆమె ఒక సైనికుల కోసం కూడా ఎంతగానో వెతుకుతుంది. కానీ ఈ సమాజంలో మనకి కేవలం 2 సంబంధాలు మాత్రమే దొరికాయి. ఒక సైనికుడికి అప్పటికే పెళ్ళయింది, ఇంకొక సైనికుడికి
డాక్టర్ కావాలని చెప్పాడు. కానీ మన అమ్మాయికి 10th వరకు మాత్రమే చదివింది. ఏ డిగ్రీ కూడా లేదు. కానీ ఆమె మనసు బాధపడకూడదు అని నేను ఈ విషయం స్నేహకి ఇంతవరకు చెప్పలేదు. సరే మరి నేను స్నేహతో మాట్లాడుతాను, కానీ ఆమెకు కొంత సమయం ఇవ్వు అని అనగానే, ఇంకెంత సమయం ఇవ్వాలి చెప్పండి? ఆమె వయసు ఇప్పటికే 24 ఏళ్ళు. మంచి సంబంధాలు రావడం కూడా ఆగిపోతాయేమో అని భయంగా ఉంది. ఇప్పుడు జనాలు స్నేహకి ఎప్పుడు పెళ్లి చేస్తారు అని అందరూ అడుగుతున్నారు. అదే కాకుండా మీ అందమైన అమ్మాయికి ఇంకా అబ్బాయి ఎందుకు దొరకలేదు అని ఎటకారంగా మాట్లాడుతున్నారు. ఆ జనాలకి నేనేం సమాధానం చెప్పాలి? వాళ్ళు ఎప్పుడు మన అమ్మాయిలోనే తప్పులు వెతుకుతున్నారు. సరే సరే, నేను నీ బాధని అర్థం చేసుకోగలను. నేను మీ గురించి స్నేహతో మాట్లాడుతాను అని చెప్తాడు. వీళ్ళిద్దరూ మాట్లాడుతున్నా అప్పుడే డోర్ బెల్ మోగింది. అప్పుడు మమత, నేను వెళ్ళి చూస్తాను ఎవరు వచ్చారో అని చెప్పగా తలుపు దగ్గరికి వెళ్ళిపోతుంది. తలుపు తీస్తే ఎదురుగా పాయలుంది. లోపలికి రా తల్లి అని మమత చెప్తుంది. మీరు ఎలా ఉన్నారు ఆంటీ అని అనగానే, నేను బాగానే ఉన్నాను. మరి నువ్వు ఎలా ఉన్నావు తల్లి? మీ ఇంట్లో తల్లిదండ్రులు బాగున్నారా? నేను బాగానే ఉన్నాను తల్లి అని చెప్తాడు. ఆ తరువాత హాల్లోకి వచ్చి, పాయల్ కూర్చో, నేను తాగటానికి టీ లేక కాఫీ, లేకపోతే బ్రేక్ఫాస్ట్ చేయాలా చెప్పు అని అడుగుతుంది. ఇప్పుడు ఏం వద్దులే ఆంటీ, నేను ఇంట్లో మొత్తం పూర్తి చేసి వచ్చాను అని చెప్పగా, ఈరోజు ఏంటి స్పెషల్, ఇంత మంచిగా రెడీ అయి వచ్చావు అని అడుగుతుంది ఆంటీ. ఈరోజు ఊరిలో సంత ఉంది కదా, నేను స్నేహ కలిసి ఒక ట్రిప్ ప్లాన్ వేసుకున్నాం. మేమంతా కలిసి కాసేపు సరదాగా గడపటానికి వెళ్దామని అనుకున్నాం. మమత, అది చాలా బాగుంటుంది. ఈ వయసులో మీరు ప్రయాణం చేయకపోతే మరి ఎప్పుడు చేస్తారు చెప్పండి? సరదాగా గడపాల్సిన వయసు మీది అని చెప్పటంతో, అవునా ఆంటీ అని అంటుంది. నీకు పెళ్లి చూపులు జరిగాయని నాకు స్నేహ చెప్పింది. ఆ అబ్బాయి ఒక IAS అధికారి అంటగా అని అనగానే, అవునంటీ, అది చాలా మంచి సంబంధం అని చెప్తుంది. చాలా మంచిది తల్లి. ఆ అబ్బాయి పేరు ఏమిటి అని అనగానే, విరాట్ అని చెబుతుంది. మమత ఆ పేరు విని, ఇదేం పేరు? సరే మరి నీ జీవితం బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ఈ విషయాన్ని స్నేహ కూడా పూర్తిగా వివరించాడు అని చెప్పగానే, నేను ఎప్పుడో చెప్పానా ఆంటీ, ఆమె ఒక సైనికుణ్ణి పెళ్లి చేసుకోవాలని అంటుంది. ఇంకెంతకాలం తల్లి, ఆమె కన్యగానే ఉంటుందా? చూడు, నేను ఎన్నోసార్లు చెప్పాను అంటే, కానీ ఆ అమ్మాయి నా మాట కూడా వినటం లేదా ఆంటీ. ఈలోగా మోహన్, మీ ఇద్దరు మళ్ళీ మొదలు పెట్టారా అని అంటాడు. ఆ మాటలకి మమత, అసలు మొదలు పెట్టడానికి ఏముంది? పాయల్కి అంతా తెలుసు కదా, ఆమెకి ఇప్పుడు పెళ్ళవుతుంది. మన స్నేహ ఇలా ఎంతకాలం బ్రతుకుతుంది చెప్పండి అని భర్తతో చెప్తుంది. ఆమె కూడా ఎప్పటికైనా పెళ్ళవుతుంది కదా. ఏంటి మళ్ళీ చెప్పు, నువ్వేం మాట్లాడటం లేదు. నేను గాని అలా ఏం కాదు, నేను చెప్పింది నిజమే మామయ్య అని అంటుంది. నేను స్నేహకు మంచిగా విదేశాలను చూస్తున్నాను, కానీ ఆమె ఒప్పుకోవటం లేదు. ఆమె కూడా మంచి భర్త, ఇల్లు దొరుకుతాయి అని చెప్పటంతో, నీ నోట్లో నెయ్యి పంచదార పోస్తాను తల్లి అలా జరిగితే అని అంటుంది. సరే మరి ఆంటీ, నేను స్నేహ దగ్గరికి వెళతాను. స్నేహ ఎక్కడ ఉంది అని అడగగా, ఆమె ఇంకా రూమ్లోనే ఉంది. ఏంటి ఇంకా సిద్ధం కాలేదా అని అడగగా, ఆమె తన గదిలో ఉంది, నువ్వు వెళ్ళి ఆమెను పిలు. సరే ఆంటీ అని పాయల్ తన గదికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మోహన్, మమత ఇద్దరు మాట్లాడుకుంటారు. ఎందుకు ఆ అమ్మాయికి అలా చెబుతున్నావు? వాళ్ళు మంచిగా జాతరకి వెళ్దామని సంతోషంగా ఉన్నారు. ఆ పాప మూడ్ పాడు చేయడం మంచిది కాదు. మమత, చూడండి, నాకేంటి, నేను ఇప్పుడు ఏం చెప్పాను చెప్పండి? ఏదో మీకు కోపం వచ్చిందన్నమాట. లేదు ఆంటీ గారు, నాకు ఏం కోపం రాలేదు. నేను వంటగదికి వెళ్ళి వంట చేసుకుంటాను, అదే కదా నా పని అని చెబుతుంది. పాయల్ మెట్లెక్కి స్నేహ గది తలుపు తట్టి లోపలికి వెళ్ళిపోతుంది. ఏంది నువ్వు ఇంకా సిద్ధంగా లేవు?
ఓ మై గాడ్, నువ్వు అప్పుడే వచ్చేసావా? చూడు మిత్రమా, నేను ఇంకా డ్రెస్ కూడా ఎంచుకోలేదు, నువ్వేమో సిద్ధమయ్యావు అని అనగానే, పాయల్ను ఇంకా ఇక్కడే ఉండిపోతావా చెప్పు, మనకి ఆలస్యం అవుతుంది. ఆ మాటలకి స్నేహ దయచేసి నాకు సహాయం చెయ్యి అని చెప్పటంతో, సరే మీకు ఆకుపచ్చ డ్రెస్ వేసుకోలేదు కదా? లేదు లేదు, నేను జత చెవి పోగులను పోగొట్టుకున్నాను. సరే అయితే ఈ ప్యాంటు వేసుకో అని చెప్పటంతో, స్నేహ దీంతో పాటు దుప్పట లేదు. మరి నీ సమస్య ఏంటి? అయితే ఈ నీలం రంగు వేసుకో. ఆ మాటలు చెప్పటంతో స్నేహ, లేదు నేను దీన్ని చాలాసార్లు ధరించాను అని ఏదో ఒక సాకు చెబుతుంది. పాయల్ ఇంకా బాగా ఆలోచించి, నువ్వు ఈ ఎర్ర డ్రెస్సు అస్సలు వేసుకోవద్దు అని అంటుంది. ఎందుకు వేసుకోకూడదు పాయల్ అని అడగగా, ఇందులో నువ్వు చాలా అందంగా కనిపిస్తావు, మిమ్మల్ని చూసి ఎవరైనా పిచ్చివాళ్ళు అవుతారు, నువ్వేమో ఒక సైనికుడిని మాత్రమే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావు, అందుకే నువ్వు ఈ డ్రెస్సు వేసుకోవద్దు అని చెప్తుంది. స్నేహ, ఎందుకు చెప్పు? చెప్పాను కదా, అదే కరెక్ట్ రీజన్. సరే అయితే నేను ఈ డ్రెస్ ఖచ్చితంగా వేసుకుంటాను, ఎందుకంటే సంతలో నాకు ఒక సైనికుడి కూడా కనిపించవచ్చు కదా అని అంటుంది. ఆ మాటలకి పాయల్, సరే మరి తొందరగా వేసుకో, లేకపోతే మనకు ఆలస్యం అవుతుంది. ఆ మాటలకు స్నేహ, నువ్వు కూర్చో, నేను త్వరలోనే సిద్ధం అవుతాను అని చెప్పి రెడీ అవుతూ ఉంటుంది. పాయల్ నవ్వుతూ, నేను ఇలా చెప్పి ఉండకపోతే ఈ పిచ్చిదాని పిల్ల రోజంతా బట్టల కోసం గడుపుతూ ఉంటుంది, ఎక్కడైనా ఒక సైనికుడు ప్రేమలో పడతాడేమో అని ఆశతో ఈమె ఇక్కడికి వెళ్దాము అని అడుగుతుంది. కానీ తనలో తాను ఇలా మాట్లాడుకుంటుంది. వెంటనే స్నేహ, సైనికుల సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తారా, లేక సంతలో కూడా ఉంటారా? ఆ మాటలకి పాయల్, ఓ దేవుడా, ఈ పిచ్చిదానిని ఒక సైనికుడితో తొందరగా పెళ్లి కూతురు అయ్యేలా చూడు తల్లి, లేకపోతే అందరినీ పిచ్చెక్కిస్తుంది. ఆ మాటలకి స్నేహ నవ్వుతుంది. అలా ఇద్దరు సిద్ధమై కిందికి వస్తారు. స్నేహ, అమ్మ నేను జాతరకు వెళ్తున్నాను అని చెప్పగా, మీరు ఏవైనా తినేసి వెళ్ళండి అని చెబుతుంది. లేదమ్మా, మేము బయట ఏదైనా తింటాము. సరే మరి మీరు చీకటి పడక ముందే ఇంటికి జాగ్రత్తగా రండి, మరియు నేను కాల్ చేస్తూ ఉంటాను. సరే అమ్మా, మేము వెళ్తున్నాము, బాయ్, త్వరగా వస్తాము అని చెప్తుంది. మోహన్ నవ్వుతూ, మీరు ఆమె చిన్న పిల్ల అన్నట్టు మాట్లాడుతున్నారు, కానీ ఆమెమో మొదటిసారి వెళ్ళడం లేదు కదా అని అనగానే మమత, అవును నాకు తెలుసు, ఆయన నా మనసు ఒప్పుకోవటం లేదు, ఆమె నా కూతురు, ఆమె గురించి నేను ఆందోళన చెందకుండా ఎలా ఉంటాను చెప్పు. మరి ఒకవైపు స్నేహకి త్వరగా పెళ్లి చేయాలని ఎలా అనుకుంటున్నావు? కొన్ని రోజులైనా ఆమె నీతో గుండె దిగులు తగ్గుతుంది కదా అని అనగానే, మీకేమనిపిస్తుంది చెప్పండి, నాకు స్నేహ గురించి చింత లేదు. అవును, స్నేహ వెళ్ళిపోతే నా గుండె ఖచ్చితంగా బాధపడుతుంది, కానీ ఆ అమ్మాయికి ఎంత త్వరగా పెళ్ళి అయితే అంత మంచిది కూడా. కొంచెం ఆలస్యమైనా సరే సమాజం ఎప్పుడూ అమ్మాయిలలో తప్పులు ఎత్తుకుపోతుంది. మీరు చెప్పింది కూడా నిజమే, కానీ స్నేహ మనకి ఒకానొక కూతురు, ఆమె తన ఇష్టానికి తగిన మంచి అబ్బాయి తగ్గాలంటే మనకి ఆలస్యం అవుతుంది కదా అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. మమత, నేను కూడా నా పుట్టింటిని వదిలేసి వచ్చాను కదా, లేకపోతే నువ్వు నాకు దక్కవు కదా చెప్పు, మరి నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని మోహన్ నవ్వుతూ ఉంటారు. నా బుద్ధి తక్కువ, నిన్ను పెళ్లి చేసుకున్నాను అని చెప్పి వంటగదిలోకి వెళ్ళిపోతుంది. సరే ఇదంతా వదిలే, నాకు నీ మీద చాలా కోపంగా ఉంది అని అనగానే మమత, ఎందుకు, నేను ఏం చేశాను చెప్పు అని అంటుంది. మోహన్, ఎందుకంటే మీ ఇద్దరు కూతుళ్లను తిని వెళ్ళు అని చెప్పావు, కానీ నన్ను ఒక్కసారి కూడా అడగలేదు. సరే మరి చెప్పు, ఇప్పుడు నువ్వు తింటావా? ఇప్పుడు పొయ్యి వంట చేసేనా చెప్పు. సరే నేను పోయి వంట చేసి తీసుకువస్తాను. ఈలోగా మోహన్ వంట అయ్యేలోపు టెర్రస్ మీద ఎక్కి కాసేపు అటు ఇటు తిరుగుతాను అని చెప్పి వెళ్ళిపోతాడు. స్నేహ సంతకు వెళ్ళింది కదా, మరి అక్కడ ఒక ఆర్మీ అబ్బాయి దొరుకుతాడా లేదా? ఒకవేళ దాని గురించి తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం కామెంట్ చెయ్యండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.